నువ్వు అనుకుంటున్నావు, నేను కార్చిన కన్నీరు నా దేవుడు చూశాడా? చూస్తున్న పరిస్థితులు ఎందుకు మారో, నా స్థితిగతులు ఎందుకు మారో? మనుషుల్లాగానే ఆయన కూడా పట్టించుకోవట్లేదు. మనుషుల్లాగానే ఆయన కూడా నన్ను వదిలేశాడేమో, అందుకే నా జీవితం ఇలాగే ఉంటుంది. నా తల రాతే ఎలా రాశాడేమో నా దేవుడని నువ్వు సర్దు పెట్టుకుంటున్నావు. నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు అవమానాలతో ఉంటే, నువ్వు నిందలతో ఉంటే, రోజు ఏడుస్తూ ఉంటే ఆయన ఎలా సంతోషంగా ఉండగలడు? కన్న బిడ్డలో బాధల్లో ఉంటే, కన్న తల్లిదండ్రులు కడుపు నిండా భోజనం చేస్తారా? కంటి నిండా నిద్రపోతారా? ఇలా ఒక తల్లిదండ్రులే బిడ్డలలో కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళే నిద్రపోరు కదా, వాళ్ళే ఏడుస్తూ ఉంటారు కదా. అటువంటిది నీ దేవుడు ఎలా మౌనంగా ఉంటాడు? నువ్వు బాధల్లో ఉంటే నీ దేవుడు ఎందుకు సంతోషిస్తాడు? ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏడుస్తుంటే ఆయన కూడా బాధపడతాడు. ఆయన అంటున్నాడు, నీ కన్నీళ్ళన్నీ కూడా ఆయన బుడ్డిలో దాచి ఉంచాడు. ఆ కన్నీళ్లకు ఈ సంవత్సరం జవాబు రాబోతుంది. ఈ 2026 నీదే. నీ దుఃఖము నాట్యంగా మార్చబడే సంవత్సరం ఇది. నీ అంగలార్పు నాట్యంగా మార్చబడుతున్న సమయం ఇది. ఈ నూతన సంవత్సరం ఒక వినూత్నమైన రీతిలో దేవుడిని నడిపించబోతున్నాడు. నీ దుఃఖానికి ప్రతిగా ఆయన నీకు సంతోష వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. నీ నిందకు ప్రతిగా ఆయన పూదండని ఇవ్వబోతున్నాడు. నీ అంగలార్పు నాట్యంగా మార్చబడిపోతుంది.